అన్న ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎట్టుంది? చాలా బాగుందన్న. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. నాకు చాలా హ్యాపీగా ఉంది. సినిమాలో ఒక లైన్ ఉంది, చెప్పమంటే చెప్తాను. చెప్పాలా? ఒక పెద్ద డైలాగ్లోది అన్న, ఏ పనికైనా ఒక టైం ఉంటుంది అన్న, కానీ సినిమా ఉంది చూడన్న, జీవితాంతం కష్టపడ్డా అవకాశం రాదని తెలిసిన ఈ ఆడిన ఒక చిన్న ఆశ, ఆ ఒక్క ఆశ బతికిస్తుందన్న సావచ్చేదాకా. మొత్తం చెప్పేస్తారు సెన్సార్ గట్ట. మీ ఫస్ట్ సినిమా అసలు ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటు వచ్చాం ధైర్యం ఏంది అసలు? మా డాడీ ఫాదర్ ఇచ్చిన గుండె ధైర్యం అండ్ మదర్ ఇచ్చిన మంచితనం. ఎప్పటికైనా అసలు గివ్ అప్ ఇవ్వద్దు. మా అన్నగారు చెప్పినట్టు అట్లీస్ట్ నువ్వు పరిగెత్తరాకపోతే నడవరాకపోతే అంబాడు రాకపోతే దేక్కుంటావు, కానీ ఇంట్లో కూర్చొని రీల్స్ కొట్టుకుంటావు చూడకు, ఆ పని మాత్రం చెయ్యకు అనేది గట్టిగా ఫిక్స్ అయిపోయి ఎంత టైం పట్టినా ఏదైనా మనకు టైం వస్తుంది అనే నమ్మకం గట్టిగా హోల్డ్ చేసుకొని 100% దీన్ని రిలీజ్ చేయాలనే ప్రయత్నంలో 110% మనకు హెల్ప్ దొరుకుతుంది. అంటే ఎక్కడో చాలా అయితే హెల్ప్ దొరుకుతుంది. ఆబ్వియస్గా నువ్వు ఆఫీస్లలో పోయేటప్పుడు నీకైనా ఉంటుంది, నాకైనా ఉంటుంది, అది ఏదైనా ఉంటుంది. కాకపోతే మనం వదలకుండా దాన్ని పట్టుకొని కూర్చోవాలి. దట్ ఈస్ వాట్. అంటే 7ది దాదాపు ఒక 5 సినిమాలు వస్తున్నాయి. దాని ముందు నిలబడతా అంటే ఒక కొత్త సినిమా. నిలబడ్డము పడిపోవడము అనేది మీ చేతిలో ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే కంటెంట్ని నమ్ముకొని ముందుకు వస్తున్నాము. యాక్చువల్గా మేము ఫస్ట్ నుంచి అనుకున్న తారీఖు ఎవడే, ఇప్పుడు నిలబడ్డది ఎవడే. కొన్ని సినిమాలు తెలంగాణ అమ్మ మరి అయితే కొన్ని సినిమాలు పోస్ట్పోన్ అయినాయి. దాన్ని బట్టి లైక్ యూఆర్ ట్రస్టింగ్ అవర్ కంటెంట్. సినిమా ఎందుకు చూడాలి ప్రజలు? గుడ్ క్వశ్చన్. కానీ ఒక డైరెక్టర్ గారి క్వశ్చన్ నువ్వు హీరోకి అడుగుతున్నావు, తను చెప్పింది నేను చెప్తాను. ఒక సంకల్ప బలం పెట్టుకొని ఏ మనిషి అయినా యాక్చువల్గా ఏదన్నా అనుకోని సాధిద్దాం, ఏదైనా వేద్దామని చెప్పేసి ఏం చేస్తారు, యూజువల్గా ఒక వారం కష్టపడతారు, 2 వారాలు కష్టపడతారు, వారమో నెలను ఎంతో కష్టపడతారు, వదిలేస్తుంటారు. కొందరు ఈజీ గివ్ అప్ ఇవ్వకుండా ఎంత కష్టమైనా సాధించాలి అనే ఉద్దేశంతో మూవీ ఉంటుంది. అది యాక్షన్, డ్రామా, కామెడీ అన్నీ మిక్స్ అయ్యి, రొమాన్స్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి దీంట్లో.